కాబట్టి మనం వాయిస్‌లో రిప్లై ఇవ్వచ్చు. ఆ వాయిస్ రిప్లై వాళ్ళు వినే ఓపిక ఉంటే దాని మీద క్లిక్ చేస్తే వాయిస్ రిప్లై వస్తది. వాళ్ళకి గూడా క్లియర్‌గా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మనం ఏం మాట్లాడామో వాయిస్ క్లిప్ వినే టైం లేదు. ఎవరైనా మీటింగ్‌లో ఉన్నారు. వెంటనే షో ట్రాన్స్‌క్రిప్ట్ అని కొడితే మనం ఏమైతే రిప్లై ఇచ్చామో అంటే మనం ఏదైతే మాట్లాడామో అదంతా కూడా తెలుగులో కింద టైపింగ్ పడిపోతదనమాట. అట్లా. బావుంది కదా ఆప్షను. హాయ్ ఫ్రెండ్స్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఇక నుంచి మనం మన యూట్యూబ్ కామెంట్స్ వస్తా ఉంటాయి కదా! మన ఛానెల్‌లో వీడియోస్ పెడితే కామెంట్స్ వస్తా ఉంటాయి కదా! ఆ కామెంట్స్‌కి ఇక నుంచి మనం డైరెక్ట్‌గా మెసేజ్ టైప్ చేసి కాకుండా మన వాయిస్‌లోనే వాళ్ళకి రిప్లై ఇవ్వొచ్చండి. అప్డేట్ అయితే వచ్చింది ఆల్రెడీ. మీలో కూడా చాలామంది ఛానెల్స్‌కి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ చేయండి. అయితే ఈ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి? ఏంటి? అండ్ దీనివల్ల మనకేమైనా యూజ్ ఉంటదా? లేదా? ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. ఫస్ట్ ఈ ఆప్షన్ మనకి ఆండ్రాయిడ్ ప్లస్ ఐఫోన్ రెండిట్లో వర్క్ అవుతుందండి. ఆల్రెడీ చాలా కామెంట్స్‌కి నేను రిప్లై ఇచ్చాను. వర్క్ అవుతుంది. సో, మీకు ఫస్ట్ ఈ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలంటే మీకు వైటీ స్టూడియో యాప్ అయితే కావాలండి. మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తానుండండి. సో, చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీకు వైటీ స్టూడియో యాప్ ఉంది కదా! యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ స్టార్టింగ్‌లో ఇలా కనిపిస్తుందనమాట. సో, కిందకి స్క్రోల్ చేయండి. లాస్ట్‌కెళ్ళిపోతే కింద మనకి కామెంట్స్ వస్తాయి. మన ఛానెల్‌లో పెట్టిన కామెంట్స్ అంటే వీడియోస్‌లో పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా వస్తాయి. కమ్యూనిటీ అనే ఆప్షన్‌లోకెళ్తే మన వీడియోస్‌కి వచ్చిన కామెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ బాటమ్‌లో కమ్యూనిటీ అని ఉంది కదా! కమ్యూనిటీ అనే ఆప్షన్‌లోకెళ్ళండి. ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కామెంట్స్ అని ఉంటది. అండ్ వ్యూ ఆల్ అని ఉంటది. వ్యూ ఆల్ అనే ఆప్షన్ మీద కొడితే మనకొచ్చే కామెంట్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయండి. నేను ఒక కామెంట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి వాయిస్‌లో రిప్లై ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తాను చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కామెంట్ వచ్చింది కదా! ఈ కామెంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఈ కామెంట్‌కి మనం రిప్లై మన వాయిస్‌లో రిప్లై ఇవ్వాలనుకోండి. ఇక్కడ కామెంట్ మెసేజ్ సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్‌గా మనం ఇదివరకేంటి ఏదైనా సరే ఇట్లాగా టైప్ చేసి వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తాం. సో, ఇప్పుడేంటంటే మనకి డైరెక్ట్‌గా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ పర్మిషన్ అడుగుతదండి. అంటే మైక్స్ ఇవన్నీ కూడా పర్మిషన్ అడుగుతది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. పర్మిషన్ ఇచ్చేయండి. వైల్ యూజింగ్ దిస్ యాప్ అని చెప్పేసి ఈ పర్మిషన్ ఇచ్చేసేయండి. సో, ఈ పర్మిషన్ ఇచ్చేస్తే డైరెక్ట్‌గా మీకు ఇలా అయితే చూపిస్తదనమాట. ఇక్కడ మీరు మేజర్‌గా గుర్తుపెట్టుకోండి. వాయిస్ ఈ రికార్డ్ ఏదైతే ఉందో మాక్సిమం మీకు 30 సెకండ్స్ వరకే లిమిట్ ఇచ్చారు. సో, ఈ ఆప్షన్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. దీనికి మంచి డిమాండ్ పెరుగుతుంది అనంటే మాత్రం అప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా మనకి పెంచొచ్చు. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే కామెంట్‌కి 30 సెకండ్స్ వరకు మాత్రమే మీరు రిప్లై ఇవ్వచ్చు. అండ్ ఒక కామెంట్‌కే 30 సెకండ్సా? అన్ని కామెంట్స్ మీద కలిపి 30 సెకండ్స్ అని అడుగుతారు. అట్లేమి ఉండదండి. ఒక్కొక్క కామెంట్‌కి మీకు 30 సెకండ్స్ వరకు మాక్సిమం మాట్లాడొచ్చనమాట. ఇక్కడ వీళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఒకసారి చూడండి. మ్యూజిక్ అసలు అఫీషియల్‌గా ఎక్కడ గూడా యూజ్ చేసుకోవచ్చని ఎవరు చెప్పలేదండి. మ్యూజిక్ లేకుండా అప్‌లోడ్ చేస్తే మీ ఛానల్ మానిటైజేషన్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది. ఓకేనా? ఆల్రెడీ మ్యూజిక్ యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరలా ఇబ్బంది పడకూడదని నేను ఈ వీడియోలో చెప్పానండి. ఓకేనా? ఇంకా మ్యూజిక్ యూజ్ చేస్తాను అనంటే ఇక మీ ఇష్టం అండి. ఛానల్ మానిటైజేషన్ గూడా కష్టమవుతది. సో, వన్స్ అయిపోయిన తర్వాత అక్కడ స్టాప్ అనే ఆప్షన్ మీద నొక్కి మీరిక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది చూసారా? సెండ్ అనే ఆప్షన్ మీద నొక్కొచ్చు. ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు కంగారు పడ్డారు. ఒక సమాధానం చెప్పబోయి ఇంకోటి చెప్పారు. కంగారు పడుకుంటా మాట్లాడారు. అరే! వాయిస్ రిప్లై కరెక్ట్‌గా ఇవ్వలేదేమో అని మీకు అనిపించింది అనంటే ఇక్కడ మీకు బ్యాక్ సింబల్ ఉంటది. దీని మీద కొడితే మళ్ళీ ఫ్రెష్‌గా ఇదంతా వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్‌గా మీరు రిప్లై ఇవ్వడానికి ఆప్షన్ అయితే వస్తదండి. అలాగే నేను ఏం మాట్లాడాను, ఏదన్నా తప్పులు ఉన్నాయా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి మీరు మాట్లాడింది వినాలి అని అనుకుంటే ఈ మధ్యలో ప్లే సింబల్ ఉంటది. దీని మీద కొడితే మీరు మాట్లాడింది ప్లే అవుతది. ఇక్కడ చూడండి మాట్లాడింది ప్లే అవుతది. మ్యూజిక్ అసలు అఫీషియల్‌గా ఎక్కడ గూడా యూజ్ చేసుకోవచ్చని ఎవరు చెప్పలేదండి. సో, ఇట్లా మీరు మాట్లాడింది కూడా ప్రివ్యూ వినొచ్చనమాట. సో, నేనంతా కరెక్ట్‌గానే చెప్పాను కాబట్టి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది వాయిస్ క్లిప్ యాక్చువల్‌గా అప్‌లోడ్ అవుతదండి. ఓకేనా? ఇక్కడ చూడండి వాయిస్ రిప్లై అప్‌లోడింగ్ అని చెప్పేసి. సో, మీ ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉంటే వెంటనే అయిపోతది. ఒకవేళ స్లోగా ఉంటే కొద్దిగా టైం పట్టుద్ది. బట్ ఏదేమైనప్పటికీ మీకు అది వాయిస్ క్లిప్ అయితే అప్‌లోడ్ అవ్వాలి. అప్‌లోడ్ అవుతది కూడా. మీకిక్కడ లైవ్‌లోనే చూపిస్తాను. అది అప్‌లోడ్ అయిందా లేదా? సో, అది ఎలా కనిపిస్తుంది అనేది మీకు లైవ్‌లోనే చూపిస్తాను చూడండి. అప్‌లోడ్ అయిపోయిందండి. ఇందులో ఇంకొక బ్యూటీ ఉంది. ఇంకొక హిడెన్ ఆప్షన్ అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే అప్‌లోడ్ అయింది గదా! ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే సింబల్ మీద కొడితే వస్తది. మ్యూజిక్ అసలు అఫీషియల్‌గా ఎక్కడ గూడా యూజ్ చేసుకోవచ్చని ఎవరు చెప్పలేదండి. సో, అక్కడ మనకి వాయిస్ క్లిప్ అయితే అప్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ కింద మీకు షో ట్రాన్స్‌క్రిప్ట్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది గదా! దీని మీద నొక్కారనుకోండి, నేను ఏం మాట్లాడానో అది ఆటోమేటిక్‌గా తెలుగులోకి కనిపిస్తదండి.
బాగుంది కదా ఆప్షన్. సో అండ్ కొద్దిగా తెలుగు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇది మేజర్‌గా ఎవరికి ఉపయోగపడుతదంటే ఎవరికైతే పాపం చదువు రాకుండా యూట్యూబ్‌లో ఛానెల్ స్టార్ట్ చేసి సో వాళ్ళు కొంతమంది డౌట్స్ అడుగుతా ఉంటారు. వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అని అనుకుంటారు. పాపం వీళ్ళకేమో అర్థం కాదు. వీళ్ళు ఒకవేళ ఏదైనా మెసేజ్ టైప్ చేసినా వాళ్ళు ఇంకేం అర్థం చేసుకుంటారనే కంగారుతో ఆగిపోతారు. అలాంటి వాళ్ళకి ఈ వాయిస్ రిప్లై అనేది చాలా బాగా యూజ్ అవుతది. అండ్ అట్లాగే మీరు ఏదన్నా ఇప్పుడు ఇంత మ్యాటర్ నేను తెలుగులో టైప్ చేసి వాళ్ళకి రిప్లై ఇవ్వాలనుకోండి. నాకు చాలా టైం పడతది కదా! సో, ఒత్తులు, పల్లులు మిస్ అవుతా ఉంటాయి. నేను చెప్పింది వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటే మళ్ళీ ఇద్దరికీ ప్రాబ్లమ్ కదా! అందుకనే ఇక్కడ వీళ్ళు ఇంత సింపుల్‌గా ఇచ్చారు ఆప్షన్. ఓకేనా? కాబట్టి మనం వాయిస్‌లో రిప్లై ఇవ్వచ్చు. ఆ వాయిస్ రిప్లై వాళ్ళు వినే ఓపిక ఉంటే దాని మీద క్లిక్ చేస్తే వాయిస్ రిప్లై వస్తది. వాళ్ళకి గూడా క్లియర్‌గా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మనం ఏం మాట్లాడామో వాయిస్ క్లిప్ వినే టైం లేదు. ఎవరైనా మీటింగ్‌లో ఉన్నారు. వెంటనే షో ట్రాన్స్‌క్రిప్ట్ అని కొడితే మనం ఏమైతే రిప్లై ఇచ్చామో అంటే మనం ఏదైతే మాట్లాడామో అదంతా కూడా తెలుగులో కింద టైపింగ్ పడిపోతదనమాట. అట్లా. బావుంది కదా ఆప్షన్. సో, ఎలా అనిపించింది అనేది లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే మీ ఛానెల్‌లో గూడా ఈ అప్డేట్ వచ్చిందా లేదా? అంటే మీ ఛానెల్‌కి కూడా ఇది వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రాకపోతే ఇంటర్నల్‌గా ఇంకా వేరే ఏదైనా సెట్టింగ్స్ ఉన్నాయో చూస్తాను నేను. మీకు మాక్సిమం అందరికైతే వస్తది. ఎందుకంటే స్పెషల్‌గా దీన్నేం అప్డేట్ జేసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ ఆప్షన్ అయితే వచ్చుంటది. వచ్చిందో లేదో చెక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఇలాంటి అప్డేట్స్ మీరు త్వరగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడీ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అండ్ అట్లాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అడగొచ్చనమాట. అండ్ అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో మాక్సిమం ఫాలో అవ్వండి. ఫాలో అవుతే నేను డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి వెళ్లి మీకు రిప్లై ఇవ్వడానికైతే నాకు ఈజీ అవుతది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.